డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నాయన. మేడం, ఇప్పుడు వైరాగ్యం అంటారు కదా, వైరాగ్యం అంటేనే అది వినడానికే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వైరాగ్యం అనగానే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి వైరాగ్యం ఉన్న మగవాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్లో డోకా ఉండదంట. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకసారి దీని గురించి. ప్రతిదానికి యాంగిల్స్ ఉంటాయి. ఇది ఒక యాంగిల్లో కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే వైరాగ్యం అంటే ఏంటి? ఏదైనా పర్వాలేదులే అనుకుంటే కొంతకాలం బాగానే ఉంటుంది, అన్ని కాలాల్లో బాగుండదు అది. ఇప్పుడు ఆయన అనుకుంటే ఆయన అలా ఉంటే సరిపోయిందా? మరి భార్యకి పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఆవిడకి కలర్ఫుల్ శారీలు కట్టుకోవాలి, మూవీస్కి వెళ్ళాలి, నగలు కొనుక్కోవాలి, చుట్టాల దగ్గరికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, అక్కడ షికార్లు అన్నీ తిరగాలి, టూర్లు వెళ్ళాలి, ఇన్ని ఉంటాయి. నువ్వు వైరాగ్యంలో ఉంటే ఆమెకేంటి? అయితే ఒక యాంగిల్ నుంచి అయితే ఆయన హాయిగా ఇంట్లో మొదటిని పడుంటాడు, ఉద్యోగానికి వెళ్ళొస్తాడు, ఆయనతో ఏ ఇబ్బంది ఉండదు, అది కావాలి ఇది కావాలని అడగడు, ఎంటర్టైన్మెంట్స్ ఏం వద్దు, సినిమా వద్దు, షికార్ వద్దు, టూర్ వద్దు, ఏమొద్దు, డబ్బులన్నీ మిగులుతాయి. ఒక్క యాంగిల్లో అయితే ఓకే. దాన్ని కూడా వైరాగ్యం అంటారా మ్యామ్? కొంతమంది చెప్తారు నాకు అది ఇష్టం ఉండదు, నాకు ఇది ఇష్టం, ఏది అడిగినా వద్దు 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 అని. మరి ఏంటది? మరి దాని పేరు ఏం చెప్పుకోవాలి? వైరాగ్యం అనాలా? అంటే నైస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అది వైరాగ్యం. ఇంకా చెప్పాలంటే తిడతారనమాట ఆడవాళ్ళు. తిట్టి పోస్తారు, ఇలా ఉంటే నాకెందుకు అని. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు భార్యకి కోరికలు ఉండవండి. మరి ఆయన అలా ఉంటే ఎలాగా? కొంతలో కొంత అంటే ఒక యాంగిల్ ఏంటి, ఆయన వేరే వైపు పోకుండా ఉంటాడు. ఇప్పుడు డివైడ్ చేసి చెప్తాం, ఆడవాళ్ళకి కోరికలు ఉంటే ఆగరు వాళ్ళు, అన్నీ కొనేసుకోవాలి, అన్ని చోట్లకి వెళ్ళిపోవాలి. అదే మగవాళ్ళకి అనుకోండి, వీళ్ళు ఇంకొక యాంగిల్లో చూస్తే వీళ్ళు ఏంటి, సిగరెట్లని, తాగుడని, అమ్మాయిలని, ఒక్కొక్కసారి ట్రిప్స్కి కూడా వెళ్ళిపోతుంటారు. మగవాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. ఆడవాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, కానీ కోరికలు వస్తే మగవాళ్ళు కంట్రోల్ చేసుకోరు. అంటే ఉన్నారు ఇందులో కూడా. ఎక్కువ శాతం చెప్పుకోవాలంటే మగవాళ్ళల్లో ఏదన్నా ఉంటే వాళ్ళకి అది తీరిపోవాలి. నేను మగాడిని, నేను సంపాదించుకుంటున్నాను, అలా కాకపోయినా నేను సంపాదించుకుంటున్నాను కదా, సంపాదించేది దేనికి, ఎంజాయ్ చేయాలి అనే తత్వాలు ఉంటాయి కొంతమందికి. ఒకవేళ అలాంటి కోరికలు ఉంటే మగవాళ్ళలో కంట్రోల్ అవ్వవు, వాళ్ళు తీర్చుకోవాలి ఆ కోరికలు, వెళ్ళాలి. కొంతమందికి బట్టల పిచ్చి ఉంటుంది మగవాళ్ళకి, తెలుసా మీకు? అమ్మో, రోజుకో డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు, ఎప్పుడు కొంటూనే ఉంటారు, షోక్ చేసుకుంటుంటారు వాళ్ళు. మరి ఏంటది కోరిక? అలా ఉంటే భార్యకి ఏమనిపిస్తుంది? ప్రతిరోజు బయటకు వెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పెళ్ళాం బిడ్డలను చూసుకోకుండా మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుని నీట్గా తయారయ్యి, కొంతమంది సెంటు కూడా కొట్టుకుని వెళ్తారు. నాకు తెలుసు, చూసాం చాలామందిని. ఎందుకు? ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో నువ్వు ఎంజాయ్ చేయాలి, ఉండాలి, పోనీ లేదు ఏదైనా పని ఉంటే కలిసి వెళ్ళాలి, లేదు ఏ కూరగాయలు సరుకులో కావాలంటే పోనీ అలా గబుక్కని వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. కానీ నువ్వు స్పెషల్గా ఇలా వెళ్తున్నావు అని అంటే అతను ఏమో ఎక్కడికి వెళ్తున్నాడు అని భార్యకి అనుమానం వస్తుంది కదా. ఇంకా కొంతమందికి ఊరిని అలా ఫ్రెండ్స్తో తిరిగి రావటం అలవాటు స్టైల్గా. నువ్వు భార్య బిడ్డలు ఉన్నవాడివి, నువ్వు అలా ఎందుకు తిరగాలనుకుంటున్నావు? అవతల వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు చూస్తే, అన్మ్యారీడ్ అనుకోవచ్చు, నీకు బుద్ధి బాగున్న అవతల వాళ్ళకి బాగుండకపోవచ్చు. మరి భార్య పరిస్థితి ఏంటి ఇక్కడ? ఈయన రోజు ఎందుకు వెళ్తున్నాడు ఇలాగా? కొంతమందికి సెంట్ అంటే ఇష్టం, పెర్ఫ్యూమ్ కొట్టుకుంటారు. భార్యకి ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇలా వెళ్తున్నాడు అని బాధ కలుగుతుంది, అనుమానం వస్తుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే వైరాగ్యంగా ఉన్నాడు, పడుంటాడు పప్పు అన్నందిని అని అనుకుంటారు కొంతమంది. అంటే అలాంటి వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ కూడా తినకపోవచ్చు. కాబట్టి వెజిటబుల్ మీల్సే తినేసి హాయిగా అబ్బా ఈ శుభ్రం కడుపు నిండింది, నిద్ర వస్తుందని నిద్రపోతారు అనమాట. అలా ఉంటే ఒక యాంగిల్లో మాత్రమే బెనిఫిట్, మిగతా యాంగిల్స్లో బెనిఫిట్ కాదు. అంటే ఇప్పుడు అలా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాను అనుకోండి మేడం, మీరు చెప్తున్నారు లాభాలు ఉంటాయండి, మరి నష్టాలు కూడా ఎలా ఉంటాయంటారు? ఒకసారి దాని గురించి. నష్టం అంటే ఇప్పుడు భార్య వైపు నుంచి, పిల్లల వైపు నుంచి కోరికలు ఉంటాయి. మరి నాన్న అలా పడుంటే ఎలా అవుతుంది? భర్త అలా పడుంటే ఎలా అవుతుంది? కుదరదు, చాలా గొడవలు వస్తాయి. ఇప్పుడు పిల్లల సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ఎంతమందిని చూడట్లేదు, జంప్ అయిపోతున్నారు కదా అక్రమ సంబంధాలు పెట్టుకుని. ఇప్పుడు ఎంతో కొంత ఫ్యామిలీ, ఇప్పుడు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తల్లో నీకు చిన్నప్పటి నుంచి అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉన్నావు, అయినా కూడా చదువుకున్నావు, ఉద్యోగంలోకి వెళ్ళావు, పెళ్లి చేసుకున్నావు, అలాగే ఆటోమేటిక్గానే భార్యతో కూడా నువ్వు సరదాగా ఉంటావు అనేది కొంచెం నేర్చుకోవాలి. సరే కొత్తల్లో కొంచెం బాగానే ఉన్నావు, తర్వాత మళ్ళీ పాత లక్షణాలు వచ్చేస్తే అలా పడుంటారనమాట.
అప్పుడు ఏమవుతుంది, కొత్తలో కొంచెం బాగానే ఉన్నారు, తర్వాత ఇలా ఉంటే ఈ అమ్మాయి కూడా విసిగొస్తుంది కదా, ఈ అమ్మాయి కూడా వయసులోనే ఉంటుంది, ఈ అమ్మాయికి కూడా బయట తిరగాలి లేకపోతే భర్తతో ఉండాలి అనే కోరికలు ఉన్నప్పుడు వేరే వాళ్ళతో జంప్ అయిపోతుంది. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, నాన్న ఎప్పుడు పలకడు, కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నాం, టీవీ చూస్తున్నాం, సెల్ ఫోన్ చూస్తున్నాం, లేకపోతే నిద్రపోతున్నాం, లేజీగా ఉండటం. వైరాగ్యం ఇన్ ద సెన్స్ లేజీతనమే. వైరాగ్యం అంటే ఏంటి అంటే ప్రతిదాని ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఎందుకులే, ఇది వద్దులే, ఇప్పుడు ఎందుకులే, తర్వాత చూద్దాంలే, అబ్బా నాకు ఓపిక లేదు, ఇలాంటి రెండు కలిపి ఉంటాయి. ఇందులో బద్ధకము ఉంటుంది, అయిష్టత ఉంటుంది, ఇప్పుడు అది లేకపోతే ఏమైంది, ఇవన్నీ మిక్స్ అన్నమాట. ఒక్క వైరాగ్యం అని చెప్పుకోలేం. ఒట్టి వైరాగ్యం ఉన్నాడు ఇక దాన్ని దేనికి పనికిరాడు, పెళ్ళే చేసుకోవద్దు, ఇంకా దాంట్లో లాభం నష్టం ఏముంది, అన్ని నష్టాలే. వైరాగ్యం ఉన్నాడు ఎవరు చేసుకుంటారు? లేకపోతే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆవిడ శారదాదేవిని పెళ్లి చేసుకుంటే ఆవిడ కూడా దైవత్వంగానే పూజలు చేసుకుంటూనే గడిపారు వాళ్ళిద్దరు జీవితం అంతా. అంటే వాళ్ళు కారణ జన్ములు కాబట్టి భగవద్ కైంకర్యానికి వాళ్ళు జీవితాలను అర్పించారు, వాళ్ళు మహానుభావులు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రామకృష్ణ పరమహంస అనే ఆయన చిన్నప్పటి నుంచి వైరాగ్యంతోనే ఉండేవారు. పెద్దలు కొంచెం పెళ్లి చేసుకుంటే వైరాగ్యం నుంచి బయటకు వస్తారని చెప్పి పెళ్లి చేస్తే ఆవిడ కూడా అందులోకే వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? లేరు. వీళ్ళ దారి వీళ్ళు చూసుకుంటున్నారు కానీ భర్త ఏం చేస్తే ఆ దారిలోకి వెళ్ళిపోయిన స్త్రీలు ఉన్నారా? అస్సలు లేరు. నేను వినలేదు, చూడలేదు ఇప్పటి వరకు. కాబట్టి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మరి ఇది నష్టమే కదా. ఇప్పుడు అతనికి ఇప్పుడు వైరాగ్యం అనుకున్నా కొంతకాలం అయిన తర్వాత అతని జీవితానికి ఒక తోడేంటి? అతనికి మంచికి చెడ్డకి ఎవరుంటారు? తల్లిదండ్రులు ఎప్పటికీ ఉండరు, భార్యాబిడ్డలే ఉంటారు. మరి ఆ వైరాగ్యం అనేది నష్టమా లాభమా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. కాబట్టి ఎటు తిరిగినా ఇది అంత శుభము అంత లాభము కాదు. ఏదో ఒక యాంగిల్ వైరాగ్యం ఉందనుకోండి, ఓకే, మంచి పూజలు చేస్తాడు ఆయన, ఇంటి యజమాని మగవాడు పూజ చేస్తే ఇంటికి చాలా మంచిది అంటారు. ఆ యాంగిల్లో మంచిది, భార్యకి కాస్త పనులు తప్పుతాయి, ఆవిడ ఇంటి పనులు చేసుకుంటుంది. కానీ అన్నిటికీ ఆ వైరాగ్యం వర్తిస్తే మాత్రం ఇంకా నష్టాలు ఎక్కువ, చాలా వింటున్నాగా మనం. మా భర్త ఏమి పట్టించుకోడు, మాట్లాడు, నవ్వడు, చేయడు, నాకు అతనితో ఏ కోరిక తీరట్లేదు, అందుకని ఆవిడ ఇంకో అతనితో వెళ్ళిపోయింది అని ఎన్ని వింటున్నాం కదా. థ్యాంక్ యూ.